ఓకే, ఎట్లుంది పరిపాలన, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందా? మన కేసీఆర్ వచ్చినప్పుడు మనకు ఏంది రైతు బంధు వేసిండు, పెట్టుబడి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రైతు బంధు వేసుడు లేదు, ఈ వరకు లేదు. ఒకళ్ళకి ఎత్తుడు ఒకళ్ళకి ఎత్తలేడు. ఇది రుణమాఫీ చేసిండు, కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. మీకు అయిందా రుణమాఫీ? మరి కాలేదు. మాకు రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. ఎంత ఉంది మీకు భూమి? మాకు 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది, కాలేదు. ఇక ఎక్కి నుంచి ఏం లాభం లేదు. వాడు ఇచ్చిన హామీలన్నీ అన్నీ ఏది ఇచ్చలేదు, ఏమి లేదు. 4,000 పింఛన్ ఎత్తా అన్నాడు, 4,000 ఇది పింఛన్ ఎత్తా అన్నాడు, అవి లేవు, ఇది లేవు. ఆడు బస్సులు పిరి పెట్టిన ఆయన ఎత్తుండు. ఆ బస్సులు పిరి పెట్టకున్నా కానీ రైతు బంధు ఇది పింఛన్లకు వీటికి సాగవాడు. రోజు ఎన్ని కోట్ల నష్టం అవుతుందో వానికి తెలియాలి, మాకైతే తెలుస్తలేదు. ఇక పైసలు అయితే ఎత్తలేడు. మోడీ వరకు 2 సార్లు వేసు, మొన్న మోడీ వేసిండు ఒకడు, మోడీ పైసలు. పింఛన్ అయితే గవే 2,000. రైతు బంధు ఇట్లా ఏం పల్లె రైతు బంధు వాళ్ళే ఏం పల్లె. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు పంటకు అన్ని పడ్డాయి, మాకు పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్న బోర్లు అక్కడ పొలాలు బీడాలు అన్నీ ఎండిపోతున్నాయి, మాకు ఏమీ ఆశ లేదు. చుట్టుముట్టు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు చెప్పారు అక్కడ నీళ్ళు వస్తున్నాయి, కోనపురం నీళ్ళు వస్తున్నాయి, మాకు ఏది ఆశ లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఓ నెల 10 కిలోల బియ్యం ఇచ్చిండు, ఓ నెల 8 కిలోల బియ్యం ఇచ్చిండు. అట్లా ఇట్లా బతికినాం. వాడిని నీళ్ళు తెచ్చిండు, బియ్యం ఇచ్చిండు. ఓపరి కాకపోతే ఓపరి 8 కిలోలు 10 కిలోలు ఇస్తే అట్లా బతికినాం. ఇప్పుడు బతుకుదరు లేదు, ఏమైనా వేసుకొని చచ్చిపోతారు. ఉన్నాయి అన్నీ ఎండిపోతున్నాయి, పొలాలు కానీ మొక్కలు కానీ బోర్లు. నేను 3 బోర్లు వేసిన, 3 బోర్లు 400 ఫీట్లు వేసిన, సుక్కలు ఇల్లు. ఎప్పుడు వేసినావు? మొన్న. సుక్కలు ఇల్లు, పొలం అంతా ఎండిపోయింది. నిన్న తిరిగి అది తలుచుకొని వచ్చిన. ఎట్లా మరి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చినప్పుడు ఓళ్ళని గెలిపిస్తావు మరి? కేసీఆర్కి గెలవాలి. కేసీఆర్కి గెలిపితే బాగా అప్పులు చేసినట్టు కదా కేసీఆర్. మరి బాగా అప్పులు చేసినట్టు కేసీఆర్. అప్పులు చేస్తే మనం కడతలేం కదా, వీడు గాడికి తీసుకొచ్చి చేస్తాడు. మరి ఎందుకు ఇచ్చిన ఆమెలో 4,000 పింఛన్ ఎత్తా నీకు, రైతు బంధు పంటకు రైతు బంధు ఎత్తా 12,000 ఎత్తా, అది ఏదని ఎందుకు అమలు ఇచ్చిండు? ఏమని పీకదానికి ఇచ్చిండు వాడు. కిటకాల కత్తేవాని పొల్లు కొడుతుంది, ఒట్టికి కాదు. ఏమున్నా సరే మరి అందరు రైతులందరూ సంతోషంగానే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరు రైతు లేరు, ఎవరు లేరు. ఇక మా మందం అయితే ఇంత ఉంది. మీకు గ్యాస్ వస్తుందా ఫ్రీగా? ఫ్రీ లేదు, మన లేదు. అదే 920 రూపాయలు తీసుకుంటుండు. ఆ గ్యాస్ పైసలు పడతలేదు, ఏదో పడతలేదు. 920 రూపాయలు తీసుకుంటున్నాడు వాడు గ్యాస్కు. ఆ పైసలు వాడు లేవు, పిడుగులు లేవు. అదే 500 తీసుకొని గ్యాస్ వారేసిపోతే అయిపోవు కదా. ఇన్ని బుక్లో పడేయి అలా పడేయి అనుకోండి. ఆడు ఇచ్చిన ఆమో అంతే కదా. మరి వాడు చేసింది ఏముంది, వీడు చేసింది ఏముంది? వాడు అది మన కేసీఆర్ చేసిండు, మాకు మంచిగా సంతోషంగా వాళ్ళకి ఇంత పెట్టి వాళ్ళకి వెళ్ళినాయి, అవి వెళ్ళినాయి, ఇవి వెళ్ళినాయి, మంచిగా బతికినాం 10 ఏళ్ళ పోలి. నీళ్ళకు నిప్పలకు ఏదానికి కోత లేకుండా బతికినాం. ఇలాంటి కొడుకు నీళ్ళు తెస్తలేడు, ఏం చేస్తలేడు. ఇలాంటి కొడుకు ఓట్లు వేస్తే బాగుంది. మళ్ళీ సరే కష్టమే అంటావు ఇక ఇంకా అత్తడే ఇక వాడు. ఇవరకు ఒకసారి వచ్చినప్పుడు విప్పు కరెంటు, వాడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చింది వాడు. మా పొలాలు మంచిగా వాడినాయి, ఇంత పంట పండింది, ఇక్కడ మంచిగా తిన్నాము, 4 రూపాయలు సంపాదించుకున్నాము. ఈ లాంచ కొడుకు వచ్చి నుంచి రూపాయి బిట్టు లేదు, అన్నీ ఆగాము శివరాత్రి.
మళ్ళీ కేసీఆర్ రావాలంటావా మరి? మళ్ళా కేసీఆర్ రావాలి. ఓకే రైట్.